ఆరోపణలు చేస్తుంది. పూర్తి మొత్తంలో సభకు సంబంధించి కూడా చాలామంది రైతుల వద్ద బలవంతంగా భూమి లాక్కున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పంట పొలాలను కూడా పూర్తిగా విధ్వంసం చేసిరు. పక్కనే ఉన్నటువంటి కాలువలను కూడా పూర్తి మొత్తంలో డ్యామేజ్ చేసిరని కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. వాస్తవంగా మరి ఇక్కడ భూమిని బలవంతంగా తీసుకున్నారా లేకపోతే విధ్వంసం కూడా ఇక్కడ చేసిరా, చెట్లు కూడా నరికేసిరా అనే అంశాల గురించి స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతను కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అన్న, బీఆర్ఎస్ సభకు సంబంధించి ఇక్కడ పూర్తి మొత్తంలో విధ్వంసం చేసి రైతుల వద్ద ఉన్నటువంటి పంట పొలాలను తీసుకొని ఇక్కడ స్తబ్దం చేస్తున్నారని కూడా చెప్తున్నారు. మీరు ఎట్లా చూస్తారు? నిజంగా మరి అట్లాంటి పరిస్థితులు ఏమైనా నెలకొన్నాయా? అన్న, ఒకటే విషయం చెప్తాను. ఇంత పెద్ద సభ, ఇది మొత్తం అన్ని పంట పొలాలే. ఈ చుట్టుపక్కల ఉండే గ్రామాలు కానీ, ఎలకతుర్తి కానీ, చింతలపల్లి కానీ, ఇందిరానగర్ కానీ, ఇంకా వేరే వేరే గోపాల్పూర్ గ్రామం కానీ, ఇవన్నీ 3-4 గ్రామాల కూడలికి సంబంధించిన ప్రతి ఒక్క రైతు దగ్గర నుంచి ఎన్ఓసి లెటర్ వాళ్ళు స్వయంగా వచ్చి స్వయంగా మేము ఇస్తాం, మేము కేసీఆర్ ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నా మీకు ఇష్టమేనా అని చెప్పి మన దగ్గర ఉన్న నేతలు కానీ, లోకల్ మన ఎక్స్ఎమ్మెల్యే మాజీ ఉడతల సతీష్ కుమార్ గారి నేతృత్వంలో ఇక్కడ అందరి సమక్షంలో ప్రతి ఒక్క రైతు దగ్గరికి వెళ్ళి, ఇక్కడ మాకున్న లోకల్ లీడర్స్ కానీ మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క రైతు దగ్గరికి వెళ్ళి వాళ్ళ స్వయంగా వాళ్ళ ఒక ఎన్ఓసి తీసుకొని వాళ్ళ సంతకాల సేకరణ తీసుకొని ఇది చేయడం జరిగింది. ఈ పిచ్చి నా కొడుకులు ఏం చేస్తుందంటే ఇది ఒక జంగల్ అని, అడవి అని చెప్పి ఒక ప్రాంతంగా చూపిస్తారు. దీనిలో మన వరి కానీ, పొలం కానీ, అన్ని పంట పొలాలు ఇవి. ఈ పంట పొలాల సీజన్ అయిపోగానే ప్రతి ఒక్క రైతు కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకత మీదకి వచ్చి ప్రతి ఒక్క రైతు స్వయంగా వచ్చి ఈ పంట పొలాలను వాడుకోమని చెప్పి ఇచ్చిన సందర్భం ఇది. అంటే 1230 ఎకరాలకు సంబంధించి ఎంతమంది రైతులు ఉంటారు పూర్తి మొత్తంలో భూములు ఇచ్చినటువంటి రైతులు? 1250 ఎకరాలకు పూర్తి మొత్తంలో వందల కొద్ది రైతులు ఇందులో ఉన్నారు. ఇందులో ఎకరం ఉన్న వాళ్ళు ఉన్నారు, 2 ఎకరాలు ఉన్నారు, 4 ఎకరాలు, 10 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ పార్కింగ్ ప్లేస్ కానీ చూసుకున్నా, సభా ప్లేస్ కానీ చూసుకున్నా, ఇదంతా మీరు చూడండి. ఇప్పుడు చూడండి, ఇదన్నీ ఎంతమంది పత్తి పెట్టుకున్నాయి. నిన్న మొన్నటి దాకా పత్తి, వరి ఇవన్నీ పెట్టుకున్నాం. ఈ మొత్తం వరి సీజన్ అయిపోగానే వాళ్ళు వచ్చి మా బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ, మా లీడర్ మా ఉడతల సతీష్ కుమార్ గారి నేతృత్వంలో ప్రతి ఒక్క రైతును పిలుచుకొని మాట్లాడుకొని మరి ఇదంతా మీరు ఇస్తారా స్వయంగా అని చెప్పి ప్రతి ఒక్క రైతుని అడిగి వాళ్ళ దగ్గర సంతకాల సేకరణ తీసుకొని ఇదంతా అరేంజ్మెంట్ జరిగింది. ఈ నా పిచ్చి కొడుకులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ బెదిరించి పెట్టించిల్లు, ఇది ఒక అడవి ప్రాంతంగా సృష్టించి చెట్లను కొట్టేసిల్లు, చెట్లను నరికేసి వాళ్ళలాగా హెచ్సియు వాళ్ళలాగా విధ్వంసం చేసి ఏదైనా రియల్ ఎస్టేట్ మార్కెట్ దందా చేసినట్టు అనుకుంటాను రేవంత్ రెడ్డి గారు అదంతా. కానీ కాకపోతే ఇదండి అన్ని పంట పొలాలన్నా ప్రతి ఒక్కటి స్వయంగా రైతుల దగ్గర నుంచి తీసుకున్న అన్నట్టు 1250 ఎకరాలు. ఎంతో కొంతమంది అయితే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళు ఇచ్చే దాఖలాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి కూడా ఉన్నాడు. ఇలాంటి సందర్భంలో ఇవ్వడానికి కూడా ఆసక్తి చూపెట్టినటువంటి పరిస్థితులు నెలకొంటాయి. మరి ఇలాంటి సందర్భంలో రైతులందరూ కలిసి ముక్కుమ్మడిగా ఎన్ఓసి చేయడం అసలు ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినాయి అన్న? ఇదంతా మొత్తం ప్రజా వ్యతిరేకత. ఇదంతా ప్రజా వ్యతిరేకత. చూస్తున్నారు మీరు కూడా, యూట్యూబ్లో చూస్తున్నారు, నేషనల్ మీడియాలో చూస్తున్నారు, ప్రతి ఒక్కటి చూస్తున్నారు. గడిచిన 18 నెలలల్లో ఏ ఒక్క సంస్థ మీరు గడిచిన 18 నెలల్లో ఏ ఒక్క వర్గము కాంగ్రెస్ ప్రభుత్వంలో హ్యాపీగా లేదు. ఇది మాత్రం 100 to 100,000 చెప్తుంది. చివరి ఆయకట్టు వరకు కూడా మేము నీళ్ళు అందిస్తున్నాం. దానివల్ల కూడా రైతులంతా కూడా గతంలో కంటే ఎక్కువ ఎగుమతులు కూడా పంటలు చేసారని ప్రభుత్వం కూడా చాలా సందర్భాలు చెప్పింది. ఏదైతే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా చాలా మంది మంత్రులు కూడా చెప్తున్నారు కదా. ఇంకొక విషయం మీకు ముఖ్యంగా మొన్న ఒక చిల్లర ఆరోపణ ఇక్కడనే వచ్చింది. బాగులను గుడిపేస్తున్నారు, వంకలను గుడిపేస్తున్నారు, అది ఇది అని చెప్పంటున్నారు కదా. ఇప్పటి వరకు దేవాదుల నీళ్లు ఇప్పటి వరకు ఏ ఒక్క రైతుకు అడిగి వచ్చినాయి, ఏ ఒక్క రైతుకు నీళ్లు పంట పొల దేవాదుల నుంచి వచ్చినాయి అని చెప్పి స్వయంగా ఆ కాంగ్రెస్ అన్న నా కొడుకులను తీసుకొచ్చి వాళ్ళని చూపెట్టమను. ఏ పంట పొలాలకు దేవాదుల ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు పోయినాయో ఒకదాన్ని చిత్రీకరించి మోటార్ వాటర్ పెట్టి కథ చేసి కార్ఖానా చేసి వాటర్ పెట్టి ఇక్కడ ఊడిపిల్ల అని చెప్పి ఓ చిల్లర ఆరోపణ చేసి ఒక వేరే మా పక్కనే ఉన్న కాన్స్టిట్యున్సీ ఒక ఎమ్మెల్యే వచ్చి మొన్న 100 మంది 50 మందిని పట్టుకొచ్చి ఓ మీటింగ్ పెట్టి ఇదంతా జనాలు చూస్తున్నారు. ఇదంతా ఏంటంటే ఆరోపణ చేయాలనుకుంటే స్థానిక ఎమ్మెల్యే ఆరోపణ చేయాలి, పక్కన నియోజకవర్గం ఎమ్మెల్యే వచ్చి ఇక్కడ ఆరోపణ చేయడం ఎట్లా చూస్తారు? ఇది ఇప్పుడు పక్కన ఉన్న ఎమ్మెల్యే కంటే టైంపాస్ ఏదో ఒక మాట బట్టగలిసి మీద వేయాలని ఒక ఆరోపణతోటి ఇది వచ్చిన వ్యవస్థే. మా ప్రాంతం మీద చిన్న ఇసుమంతు అవగాహన లేని ఒక ఎమ్మెల్యే మాట్లాడితే మాకే సిగ్గుచేట అనిపిస్తుంది. ఇది మాకు నిన్న మొన్న దాకా ఆయన మాట్లాడుతున్న వాయిస్ ఇస్తాను, మేమే నవ్వుకున్నాం. ఆ జనాలు కూడా ఎంత నవ్వుకున్నారో, ఆయన ఎందుకు వచ్చిండో మాకు తెలియదు. కానీ ఇక ఆయన వచ్చి ఒక
అట్లా బట్టగాల్సి మీద వేసిపోదామని వచ్చిండు. మొదటి నుంచి కూడా సభను అడ్డుకునేందుకు అనేక విధాలుగా ప్రయత్నాలు అయితే చేసారు. వరంగల్లో సిచ్యువేషన్స్ బాగాలేవు, పోలీసులకు సంబంధించి కూడా సెక్షన్లు కొన్ని సెక్షన్లు కూడా పెట్టారు. 144 సెక్షన్ లాగా కర్ఫ్యూ కూడా విధించారు. అనేక పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. ఇక ఎట్టకేలకు కూడా పూర్తి మొత్తంలో పోలీసులు కూడా ఇచ్చేసారు పర్మిషన్. ఇలాంటి సమయంలో వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు ఎట్లా చూస్తారు అన్న? మనం ఇక్కడ ఉన్నది ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. వీళ్ళు ఒక్కడే ప్రభుత్వం అనేది ఎప్పటికీ పర్మనెంట్ కాదని చెప్పి ముఖ్యంగా వాళ్ళు తెలుసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే గవర్నమెంట్ వస్తే పోతూనే ఉంటుంది, వీళ్ళు పర్మనెంట్గా ఉంటారని చెప్పి గ్యారంటీ లేదు ఏ గవర్నమెంట్ అయినా కూడా. విషయం ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి హక్కు ఉన్నది మీటింగ్ పెట్టుకొని ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వాలని చెప్పి, అది మా అధినేత కేసీఆర్ నుంచి మెసేజ్ వినాలని చెప్పి ఎంతోమంది కోట్లాది లక్షలాది మంది జనాలు ఎదురు చూస్తున్న 27వ తారీఖు నాడు, ఏప్రిల్ 27 నాడు రజతోత్సవ సందర్భంగా ఎంతో మంది లక్షల మంది ఎదురు చూస్తారు. బీఆర్ఎస్ పార్టీ అనేది భూస్థాపితం కాబోతున్నది, కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం అవుతాడని రేవంత్ రెడ్డితో పాటు ఇతర కాంగ్రెస్ నేతలు కూడా చెప్తున్నారు. ఇలాంటి సందర్భంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి సభలకు ప్రజలు తరలి వచ్చే అవకాశాలు ఉంటాయి అనుకుంటున్నారా మీరు? అన్న, ప్రాంతీయ పార్టీలల్లో ఉన్న ఇంతవరకు 25వ సంవత్సరం వేడుక చేసుకున్నది అంటే ఇది మన సెకండ్ పార్టీ. ఫస్ట్ టీడీపీ, సెకండ్ బీఆర్ఎస్. ఈరోజు మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పిన విషయం మీడియా పాయింట్లో కూడా సెకండ్ హైయెస్ట్ పార్టీ. 25 సంవత్సరాలు, 14 సంవత్సరాలు అధికారంలో లేకున్నా 14 అది మన తెలంగాణ ఉద్యమం చేసి 10 సంవత్సరాలు ప్రజలకు అధికారంతో ప్రతి ఒక్క పనులు చేసి ఇవాళ వచ్చి అధికార దాహంతో వచ్చి నేను ఇది చేస్తా అది చేస్తా అంటే ఎవ్వరు చేసింది ఏం లేదు. కాంగ్రెస్ వాడు చేసింది లేదు, బీజేపీ వాడు చేసింది లేదు, తెలంగాణ ప్రజలకు ఏది చేసింది లేదు. ఇప్పుడు సభ గురించి మరి ఇక్కడ అడవులు అంటే చెట్లు కొట్టేసిరని ప్రభుత్వానికి సంబంధించిన కొందరు నేతలు చెప్తున్నారు. మరి అక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అంత పెద్ద విధ్వంసం జరిగింది, విద్యార్థులు కూడా ఉధృతంగా పోరాటం చేశారు. మరి వాటి మీద ఎందుకు స్పందించలేదు అనుకుంటున్నారు అన్న? ఇప్పుడు హెచ్సి అనేది అదొక పెద్ద 100 ఎకరాల ఉన్న సంస్థ. అది ఒక యూనివర్సిటీ. చూసి మీరు ఎన్ని జేసీబీలు పెట్టి చూసిన్లు, ఎన్ని పక్షులు చనిపోయినాయి, జింకలు చనిపోయినాయి, అదంతా కూడా ఎలాంటి స్పందన లేదు. దానికి ఏ రోజు కూడా మళ్ళా మీడియా పాయింట్కి వచ్చి మాట్లాడి దాని మీద మనకు ఒక సూచన ఇచ్చిన దాఖలాలు లేవు. ఎవరు? సీఎం మీద అన్న ఆరోపణలు వచ్చినాయి, రియల్ ఎస్టేట్ దందాకి ఇచ్చిండు, అదే అన్న. మరి అట్లాంటి తప్పు చేయనోడు మీడియా పాయింట్కి వచ్చి నేను చేయలేదు, నేను ఇట్లా అని చెప్పి చెప్పాలి. అట్లాంటి ముఖం లేదు అతనికి. అది కాకుండా ఇది మాత్రం మొత్తం మీరు చూడండి, మీరు తర్వాత క్రాస్ చేసుకున్నా మంచిది. అన్ని పంట పొలాలు, ఇది అడవులు కాదు, ఆ చెట్లు నరికేసులని, అది నరికేసులని, ఇది నరికేసులని కేవలం ఒక బురద చల్లే ప్రయత్నం చేస్తారు. ఎలకతుర్తి గ్రామ ప్రజలు కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాలకు సంబంధించిన గ్రామాలకు సంబంధించి ప్రజలు ఏం చెప్పుకుంటున్నారు? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 25 సంవత్సరాల తర్వాత చాలా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఇదంతా ప్రజలు ఎట్లా చూస్తున్నారు? వాళ్ళంతా కూడా ఏది ఆసక్తికరంగా ఉన్నారా, లేకపోతే ఇవన్నిటిని కూడా వ్యతిరేకించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారు? అన్న, ముఖ్యంగా చెప్పాలంటే ఇది నా ఎలకతుర్తి గడ్డ. ఇది నా ఒక పూర్వజన్మ సుకృతం లాగా భావిస్తున్న 25 సంవత్సరాల నా బీఆర్ఎస్ సభ ఇక్కడ మా ఎలకతుర్తి గడ్డ మీద జరుగుతుందంటే మేము చాలా సంతోషంగా మా ఎలకతుర్తి ప్రజలైతే, మా ఎలకతుర్తి ప్రజలు కానీ, ఎలకతుర్తి మండల ప్రజలు కానీ, చుట్టుపక్కల గ్రామాలు కానీ ఎంతో సంతోషంగా మా కాన్స్టిట్యున్సీలో, హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీలో జరగడం, అది పోను మా ఎలకతుర్తిలో జరగడం, మా విలేజ్లో జరగడం అనేది మాకు అదృష్టంగా మేము భావిస్తున్నాం.